భారత్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా మారిందని మంత్రి లోకేష్ తెలిపారు. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అమలు చేస్తుందన్నారు. ఫలితంగా గత 16 నెలల కాలంలో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బుధవారం బ్రిస్బేన్లో భారత రాయబార కార్యాలయం నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల గూగుల్ సంస్థ విశాఖలో 1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఏఐ ఆధారిత డేటా సెంటర్ను ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందని, భారతదేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద పెట్టుబడిగా అభివర్ణించారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ 1.35 లక్షల కోట్లతో అనకాపల్లి సమీపంలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మించబోతోందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల కోసం సులభతర విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించే పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు హాజరై ఆయా విధానాలను స్వయంగా తెలుసుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య స్నేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతోందని చెప్పారు. ఇక అటు పలు యూనివర్సిటీలు, సంస్థల అధినేతలను మంత్రి లోకేష్ కలిశారు. గ్రిఫిత్ యూనివర్సిటీ ఇండియా సెంటర్ ను ఏపీలో నెలకొల్పాలని కోరారు. బ్రిస్బేన్లో గ్రిఫిత్ వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్ తో సమావేశమయ్యారు. పబ్లిక్ పాలసీ, సుస్థిరత, నూతన ఆవిష్కరణల రంగాల్లో తమ రాష్ట్ర యూనివర్సిటీలతో కలిసి ఉమ్మడి కార్యక్రమాలను లోకేష్ ఈ సందర్భంగా కోరారు. ఇందుకోసం గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ లేదా హబ్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఏపీలో ఆక్వాకల్చర్ అభివృద్ధికి సహకరించాలని జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్వాల్వ్ జంజర్ ను లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేలా డిజైన్లు ఇవ్వాలని పాపులస్ సంస్థకు విజ్ఞప్తి చేశారు.